ఏంది మీరు గుడి మీద నిలబడి కలుగుతావు? అర్రే మిత్రవింద రా మిత్రవింద నాకయ్యాను మిత్రవింద నీ తల్లి రాయే మళ్ళీ ఎరుకొసొద్దువు చచ్చిపోయేటట్టుకుందని మిత్రవింద. భైరవా, గుర్తుకొచ్చావు. నువ్వు అప్పటి కాలంలో కూడా నన్ను నీ తల్లి అనేవాడివి కదా. అవును మిత్రవింద. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 20 సార్లు అన్నావు కదా. కాదు మిత్రవింద, 21 సారి ఇప్పుడనింది కూడా కలిపి. మిత్రవింద, నేను నీ బావని అఘోర చెప్పాడు కదా. చెప్పాడు బావా, కానీ మేమిద్దరం గత జన్మలో ప్రేమికులం కదా. అయ్యో ఏడ లేదు మిత్ర, జస్ట్ స్నేహితులంతే. మనమిద్దరం ప్రేమించుకునేది. లేదు మిత్ర మనమిద్దరం. లేదు మిత్ర మనమిద్దరం. లేదు మిత్ర. సరే సరే ఆగండి, మీరిద్దరిలో ఎవరో నాకైతే సరిగ్గా గుర్తు రావట్లేదు. సో ఇప్పుడు ఒక పని చేద్దాం. ఏంటది? నీ చున్నీ తీసి గుర్రం బండికి కట్టి దాన్ని సెలకొలతో కొట్టి పరిగెత్తించి ఆ చున్నీను ఎవరైతే మొదటిగా తీసుకొని వస్తారో వాళ్ళనే అంగీకరిస్తావా? అయ్యో లేదు భైరవా, అదంతా సినిమాల్లోనే, మీకంత సీన్ లేదు. మరేంటో చెప్పు మిత్ర, గెలవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేనే మాట్లాడుకుంటే కొన్నానా? నేను సంసిద్ధంగానే ఉన్నా. డోంట్ టాక్ టూ మచ్. అవు నీకు ఇంగ్లీష్ రాదు కదా, అదిగా ఆవేశపడకు అని దాని అర్థం.